నమస్తే. ఈ కార్తీక మాసము సందర్భంగా మేమందరము సోమశిలకు వెళ్ళాము. అయితే సోమశిల అందరికీ ప్రసిద్ధి తెలిసినదే. తెలియని వాళ్ళకి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం, మండలం నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది సోమశిల గ్రామం. అయితే మీరు ఇప్పుడు చూస్తున్నదంతా నల్లమల్ల కొండలు. కొల్లాపురం నుంచి 8 కిలోమీటర్లు మేము వెళ్ళే దారి. సో ఈ ఇక్కడ పత్తి, ఇంకా వరి, జొన్న పంటలు విశేషం. అయితే నేను ఈ వీడియో మీకు చూపించడం కారణం ఏంటి అంటే, సోమశిలకు మేము వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఎలా ఉంది వసతి ఏంటి అనే విషయాన్ని చూసినప్పుడు మాకు తెలుగులో ఏది వీడియో లేదు, అందుకని నేను రికార్డ్ చేశాను. సో మీరు మొదట చూసినంటే కాటేజ్ ఆల్మోస్ట్ మనం ఒక 500 మీటర్స్ వచ్చేసాం. సో తెలంగాణ టూరిజం వాళ్ళు ఈ హరిత కాటేజ్లని కట్టారు. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ చొప్పున కట్టారు, అన్ని ఇండివిజువల్ కాటేజెస్. సో ఒక పెద్ద ఫ్యామిలీ వెళ్ళాలి అని అనుకుంటే కూడా దాంట్లో డామెటరీ అని 4 బెడ్స్, 2 బాత్రూమ్స్, పెద్ద హాల్ అలా ఉంటుంది. సో ఇండివిజువల్ ఫ్యామిలీకి కూడా సరిపోయినట్టు సింగిల్ కాటేజెస్ కూడా ఉంది. సో మీరు చూడొచ్చు ఇంత పెద్దగా డెవలప్ చేశారో తెలంగాణ టూరిజం వాళ్ళు ఈ హరిత కాటేజ్. సో ఇది యాక్చువల్గా ఎంట్రన్స్కు మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొంచెం కాటేజ్ ఉంది. సో ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఘాట్ వచ్చేసి. మొత్తము మీకు ఒక వ్యూ చూపిస్తున్నాము. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్, మీరు చూడొచ్చు తెలంగాణ టూరిజం ఎంట్రన్స్. అయితే మేము యాక్చువల్గా ఇలా ఎంట్రన్స్ లోపలికి రాగానే ఈ వ్యూ అసలు చూడ్డానికి ఎంత చక్కగా ఉందో, ఈ ప్రకృతి యూనో బ్యూటీ ఆఫ్ ది నేచర్ అనేది మాకు అలా కనిపించేసింది. సో దిస్ వాజ్ అవర్ ఎంటరింగ్ ఇన్ టు ద కాటేజ్. మా పాప వెనక ఊరికి వస్తుంది నేను రికార్డ్ చేస్తుంటే. మేము సుమారు 1:00కి అలా చేరుకున్నాం అనుకుంటాను. హైదరాబాద్లో 10:30కి అలా బయలుదేరాము. సో ఇది కాటేజెస్ వెనక్కి వైపు మీకు ఇందాక చూపించాను రోడ్ సైడ్, అది ఎంట్రన్స్, ఇది వెనక్కి సైడ్. యాక్చువల్గా చిన్న పూల్ కూడా ఉంది, స్విమ్మింగ్ పూల్, బట్ ఇప్పట్లో వాడుకలో లేదనుకుంటాను. సో ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది కాటేజెస్. కొన్ని కాటేజెస్ అయితే వాటర్లోనే పిల్లర్స్ వేసి స్టార్ట్ అయినాయి అనమాట. కొన్ని మాత్రం ఇలా ఒడ్డు ఇలా కట్టారు. అదర్వైజ్ కొన్ని ఇప్పుడు నేను చూపించే సైడ్కి రైట్ సైడ్కి వెళ్తే కాటేజెస్ రూమ్లోకి వెళ్ళి డోర్ ఉంటుంది. బయటికి వస్తే మనం బాల్కనీలో నిలబడితే వాటర్ లో ఉన్నట్టుంటుంది బిల్డింగ్, మనకు క్లియర్ వ్యూ ఉంటుంది. మేము మాత్రం వెళ్ళిన టైంకి మాకు డామెటరీ కాటేజ్ ఒకటే అవైలబుల్ ఉంది. సో ఇలా ఉంటుంది. జస్ట్ ఎవరికైనా ఐడియా డామెటరీ కాటేజ్ అంటే ఎలా ఉంటుందో తెలియాలి అనుకునే వాళ్ళకి చూపిస్తున్నాను. ఇలా 4 ఇండివిజువల్ బెడ్స్ ఉంటుంది, 2 బాత్రూమ్స్ ఉన్నాయి, అండ్ నైస్ వెంటిలేషన్, బాగుంటుంది వ్యూ కూడా. ఇక్కడ నుంచి విండోస్ నుంచి చూడండి, మీరు రూమ్ నుంచి చూస్తే విండోస్ మంచి ఇక్కడ రివర్, బ్యాక్ వాటరు, కొండలు, నల్లమల్ల కొండలు, కృష్ణా నది, సన్సెట్. ఇది సన్సెట్ ఈవినింగ్ యాక్చువల్గా 4:30 అలా, ఆ టైం 5కి అలా తీసాను నేను. సో మా పిల్లలు అలా వెళ్ళేసి అక్కడ మంచిగా కొంచెం లీజర్ టైం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న వ్యూ అంతా, ఇక్కడ మనకు కనిపించేది అంతా ప్రకృతికి, అందమైన ప్రకృతికి ప్రతిరూపంగా మనకి తెలుస్తుంది. మాకైతే ఎంతో ఉత్సాహం, ఎంతో ఆనందం కలిగింది. అసలు నీళ్ళని చూస్తే ఆనందం కలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. సో
చాలా బాగుండింది వ్యూ. మీకు ఇక్కడ తెలుస్తుంది కదా అసలు సన్సెట్ కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ మేము సన్రైజ్ అది కూడా చూపిస్తాను. చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా పిల్లలు కూడా ఎంతో హాయిగా ఉండింది. ఈ కరోనా టైము, కోవిడ్ టైము మేము రిస్క్ తీసుకొని ఎందుకు వెళ్ళాము అని అంటే, యాక్చువల్గా సింగోటంకి వెళ్ళాము. సింగోటంకి దగ్గరగా ఉంటుంది, ఒక 16 కిలోమీటర్స్ సోమశీల. సో కార్తీక మాసం కాబట్టి కృష్ణా నది, అంటే ఏ నది అయినా సరే నది స్నానం చేయాలి, కార్తీక దీపము నీళ్ళలో వదలాలి అని చెప్పేసి దగ్గర కాబట్టి వెళ్ళాము. కానీ రిస్క్ తీసుకొని వెళ్ళినా కూడా అక్కడ చాలా కేర్ తీసుకొని ఉన్నారు. అండ్ ఇండివిజువల్ కాటేజ్ కదా, ఒక్క కాటేజ్ కూడా అసలు అటాచ్డ్ ఉండదు. కాబట్టి మేము చాలా కేర్ తీసుకున్నాం కాబట్టి మాకు దేవుడి దయ వల్ల ఏమి రిస్క్ కోవిడ్ అటాక్స్ అలాంటివి ఏం జరగలేదు. సో ఇది సాయంత్రము 5:30 కల్లా వచ్చాము. నది స్నానాలు చేసుకొని కార్తీక దీపం వెళ్ళాము. అయితే పిల్లలు ఒక గంట వరకు, 6:30 అవ్వగానే చీకటి అయిపోయింది. ఇప్పుడు చలికాలం కదా, చీకటి అయిపోయింది. ఒక గంట సేపు ఈ ఘాట్లో, ఇవి మన కాటేజెస్, హరిత కాటేజ్లో ఎవరైతే బోర్డింగ్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ దగ్గర అనమాట, వాకబుల్. మనం ఒక్క 1 మినిట్ కూడా పట్టదు. జస్ట్ అలా స్నానాలు చేసేసి మనం అలానే నడుచుకుంటూ వెళ్ళిపోతే వారు నీళ్ళు కూడా బట్టలు ఆరిపోతుంది. మనం కాటేజ్కి వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకొని బట్టలు మార్చుకోవచ్చు. ఓన్లీ డైరెక్ట్గా కాటేజ్లో స్టే ఉండకుండా వచ్చే వాళ్ళకు స్టార్టింగ్లోనే ఘాట్ ఉంటుంది. సో చీకటి అయిపోయింది, 6:30. నక్షత్రాలు, చంద్రుడు కూడా బాగా కనిపిస్తున్నారు. అప్పుడు మేము కార్తీక దీపాలు ఇలా నీటిలో గంగమ్మ, కృష్ణానదికి వదిలాము. మీరు చూడొచ్చు ఇక్కడ చంద్రుడు సైమల్టేనియస్గా, అంటే ఇక్కడ దీపము, అక్కడ చంద్రుడిని కెమెరాలో రికార్డ్ చేసుకున్నాము, షూట్ చేసుకున్నాము. ఒక జ్ఞాపకం ఉంటుందని ఎప్పటికైనా. ఇది యాక్చువల్గా సోమేశ్వర టెంపుల్. ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉంది, ప్రసిద్ధమైన టెంపుల్. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ప్రతిబింబం ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే నెంబర్స్, ఇవన్నీ నెంబర్స్ ఎందుకు వేశారని అంటే, యాక్చువల్గా సోమశీలలో సోమేశ్వర టెంపుల్ ఉండింది. బట్ శ్రీశైలం డ్యామ్ అప్పుడు మునిగిపోవడం అవుతుంది అని చెప్పేసి ఆ టెంపుల్ పిల్లర్స్ నెంబర్స్ అన్నీ వేసి తీసుకొని వచ్చి ఒడ్డున కట్టారు. సో గుడి లోపల తులసి కోట ఉంది. తులసి కోట ఉండి ఇక్కడ దీపాలు పెట్టడానికి ఆకారంలో ఉంది. సో ఇక్కడ మేము 365 కార్తీక దీపం ఒత్తులు వెలిగించాము. అలాగే కొన్ని జ్ఞాపకాలుగా పిక్చర్స్ తీసుకున్నాము. ఈవిడ మా అత్తగారు. సో ఇది నెక్స్ట్ డే, మలత రోజు ఉదయం 6:30కు, ఇది సుమారు 5:30కు నేను లేచాను. ఒక 1 కిలోమీటర్ నడిచాను. ఎంతో ప్రశాంతంగా అనిపించింది. రకరకాల పక్షుల శబ్దాలు వినడానికి, సూర్యోదయం చూడటానికి ఎంతో హాయిగా అనిపించింది. సో అయితే ఈ సోమశిలకు ఎంతో ప్రత్యేకత ఉంది. పుష్కరాల్లో అప్పుడు ఇక్కడ స్నానాలకు చాలా ప్రత్యేకము. పుష్కరాలప్పుడు ఇక్కడ స్నానం చేస్తే పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి చాలా ప్రసిద్ధి అండ్ నమ్మకము. సో 12 ఏళ్ళకు ఒకసారి కృష్ణ పుష్కరాలకు చాలామంది వస్తారు. ఇది ఇక్కడ అసలైన ఘాట్. కాటేజ్లో ఉండకుండా డైరెక్ట్ వచ్చే వాళ్ళకు ఘాట్, గుడి కనిపించింది కదా, అక్కడ మెట్లు ఉంటుంది, అక్కడ ఆ ఘాట్లో స్నానం చేయొచ్చు. సో ఇప్పుడు తెలంగాణ టూరిజం వాళ్ళు బోటింగ్ ఫెసిలిటీ కూడా పెట్టారు. ఒక పెద్ద బోట్ కూడా ఉంటుంది, ఒక 15 మందిది. ఇలా చిన్న బోట్లో ఉంటుంది.
ఇంకా స్పీడ్ బోట్‌లో అలా ఉంటుంది కానీ మనం కేర్ తీసుకొని ఏ బోట్‌లో వెళ్ళినా లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి. సో, అడిగితే మాత్రం కంపల్సరీ ఇస్తారు. మేము బోటింగ్‌కెళ్ళాము. ఇది మార్నింగ్ 7:30 ఒక 30 మినిట్స్ పట్టిందనుకుంటాను. మేము బోట్‌లో ప్రయాణం చేశాము. సో, ఆ బోట్ నడిపే అతను కూడా అతని పేరు లక్ష్మీనారాయణ అనుకుంటాను. సో, యాహ్! లక్ష్మీనారాయణ్‌ని అడిగామనమాట. అసలు తనకి కేర్ఫుల్‌గా పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు కదా అని చెప్తే కేర్ఫుల్‌గానే తీసుకొని వెళ్లారు. మరీ స్పీడ్ కాకుండా, స్లో కాకుండా తీసుకొని వెళ్లారు. లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము. సో, ఒకటే చెప్తానండి, స్విమ్మింగ్ వచ్చినా కూడా లైఫ్ జాకెట్స్ వేసుకోండి. ఎందుకంటే ఘాట్ నుంచి బోటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చాలా దూరం బోటింగ్ తీసుకొని వెళ్తారు. ఆల్మోస్ట్ మీకు మనం 2 నదులు మధ్యలో, ఐ మీన్ 2 నల్ల కొండల మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా, సుమారు అక్కడ వరకు తీసుకెళ్తారు. సో, ఏమన్నా అనుకోకుండా ప్రమాదం జరిగినా కూడా మనం ఒడ్డుకు అటు కానీ ఇటు కానీ ఈత కొట్టాలి అన్నా కూడా మనకి స్ట్రెంత్, స్టామినా సరిపోదు, బలం సరిపోకపోవచ్చు. కాబట్టి లైఫ్ జాకెట్స్ వేసుకోవడం చాలా మంచిది. నాకైతే ఈ పక్షులు ఇలా నీటిలో వచ్చి ఇలా తాలిగి ఎగురుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చిన్న 2, 3 గుడిసెలు. సో, ఇక్కడ యాక్చువల్గా ఒక స్టాప్ ఉంది. ఈ బోటు లాంచ్ వాళ్ళు ఇక్కడ దింపుతారు. ఇక్కడ నుంచి మీకు పైన రోడ్ కనిపిస్తుంది. అక్కడ దింపితే అక్కడ నుంచి షేరింగ్ ఆటోస్ కానీ ఉంటాయంటండి. అలా ఆటోస్‌లో గుట్ట అవతల వైపుకు వెళ్తే సిద్ధేశ్వర ఆలయం ఉంటుంది. దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి అక్కడ నిలబడితే మళ్ళీ ఏదన్నా బోటు అక్కడ నుంచి రిటర్న్ ఘాట్‌కి వస్తుంటే ఆ బోట్‌లో మనం ప్రయాణం చేయొచ్చు. మేమైతే సిద్ధేశ్వర టెంపుల్‌కి వెళ్ళలేదు. మాకు టైం లేదు. మేము సింకోటంకి వెళ్ళాలి కాబట్టి లక్ష్మీనరసింహ స్వామికి దర్శనం చేసుకోవాలి, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. సో, మేము అలా ఓన్లీ ఇక్కడ వరకు వెళ్ళేసి వచ్చాము. మీకు ఈ 2 ఇక్కడ నుంచి యాక్చువల్‌గా ఎండాకాలము నదిలో నీళ్ళు తగ్గినప్పుడు సంగమేశ్వర టెంపుల్ అని నీళ్ళలో మునిగి ఉంటుంది మామూలుగా. నీళ్ళు బాగా ఎక్కువ ఉన్నప్పుడు, నీళ్ళు తక్కువైనప్పుడు టెంపుల్ ఆలయం కనిపిస్తుంది. అప్పుడు దర్శనానికి వెళ్ళొచ్చు. సో, బోటింగ్ అయిపోయింది. కేర్ఫుల్గానే ఉన్నాము, వచ్చాము. మళ్ళీ నది స్నానాలు చేసుకొని మళ్ళీ దర్శనానికి అని గుడికి వచ్చాము. సో, 2 సార్లు దర్శనం అయింది. ముందు రోజు సాయంత్రం, మొదటి రోజు మీకు చెప్పాను కదా, ఇలా నెంబర్స్ వేసుకున్నారు. ఆలయం మళ్ళీ నిర్మించారు ఒడ్డున. మీరు ఇక్కడ ప్రత్యేకంగా గజలక్ష్మి మాత్రము ప్రతి గర్భగుడికి ముందు ఉంటుంది ఈ టెంపుల్‌లో. డీటెయిల్‌గా నేను ఇంకా తీయలేదు కానీ లోపలని కార్వింగ్స్, ఆర్కిటెక్చర్, శిల్పాలు ఎంతో బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. సో, చూడవలసిన ప్లేసు. కార్తీక మాసము శివరాత్రికి మాత్రం ఇక్కడ చాలా బాగా పూజలు నిర్వహిస్తుంటారు. సో, ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉంటాయి. సోమశీల, సంగమేశ్వర టెంపుల్, సం ఇంకా సోమేశ్వర టెంపుల్, కృష్ణానది, కృష్ణానది నుంచి బోట్లో సిద్ధేశ్వర ఆలయము, ఇంకా తెలంగాణ టూరిజం వాళ్ళు సోమశీల నుంచి శ్రీశైలం కూడా ఈ నది నుంచి ప్రయాణము బోటింగ్ పెట్టారనమాట. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. సో, మీకు కనుక అయితే నేను ఈ చేసిన వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ లైక్ కాటేజ్ వసతి గురించి విషయాలు కానీ మీకు యూస్ఫుల్ అనిపించాయి అనుకుంటే, మీరు నలుగురికి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనుకుంటే, మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి. ఇంకొక విషయం నేను మిస్ అయ్యాను. యాక్చువల్గా మనం కాటేజ్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. తెలంగాణ టూరిజం వెబ్సైట్లో, సోమశిల వెబ్సైట్లోకి వెళ్ళేసి కాటేజ్ కూడా అక్కడ డీటెయిల్స్, మనకి కాటేజ్ కావాలి ఏంటి,
అన్ని రేట్స్ అన్నీ ఉంటాయి. మనం దాని తగ్గట్టు బుక్ చేసుకోవచ్చు. సరే, మరి ఒకసారి నాకు ఈ సోమశిల గురించి చెప్పడానికి దొరికింది ఈ యూట్యూబ్ ఛానల్ ఆపర్చునిటీ కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నారైతే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది పక్కన, ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను మళ్ళీ చేసే నెక్స్ట్ ఏమైనా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది, మీరు ఆ వీడియోస్ చూడవచ్చు. చాలా థ్యాంక్ యూ. సో ఈ కార్తీక మాసం కాకుండా ఇప్పుడు నెక్స్ట్ పిల్లలకి డిసెంబర్లో హాలిడేస్ వచ్చిన మీరు ఫర్ ఏ చేంజ్ ఈ కోవిడ్లో ఇంట్లోనే ఉండి పాండమిక్లో ఫెడప్ అవుతే మాత్రం తప్పకుండా సేఫ్గా ఉన్న ప్లేస్ ఇది, మీరు వెళ్ళొచ్చు. ఎలాంటి భయం కూడా లేదు, ఫుడ్ కూడా ఏం ప్రాబ్లం లేదు, చాలా హైజీనిక్గా ఇక్కడ ఫుడ్ వండుతున్నారు. సో కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. సో 1 డే స్టే చేయొచ్చు. ఇక్కడ నుంచి సోమశిల నుంచి సింగోటము, రత్నగిరి అమ్మవారి టెంపుల్ విశేషాలు కూడా అవి నేను మీకు మరి ఇంకొక వీడియోలో చెప్తాను. ధన్యవాదాలు.